హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ తెలుగు. రాష్ట్రంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు తిరుపతి నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. నేను అవినీతి చేస్తుంటే నిరూపించండి అని ఛాలెంజ్ చేశారు. ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి, నా తప్పు ఏంటో నిరూపించండి అని అన్నారు. ఇన్నాళ్ళు జగన్ చూస్తే భయపడ్డారు. ఈ రోజు జగన్ కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై నెల రోజులకే వ్యతిరేకత మొదలైందని ఆమె పేర్కొన్నారు. కూటమి నాయకులకు ఒకటే చెబుతున్నా, మా పార్టీ నాయకుల ఆస్తులు కూలదోచిన, వేధించిన, వడ్డీతో సహా తిరిగి ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ అన్న నాయకత్వంలో జగన్ అన్నకు తోడుగా, అండగా ప్రజల పక్షాన పోరాటం చేద్దాం అని ఆమె పిలుపునిచ్చారు. కులమతం లేకుండా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్దే అని ప్రశంసలు కురిపించారు. అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బాబు గ్యారంటీ అని చెప్పి ఇప్పుడు బాదుడే బాదుడు గ్యారంటీ అంటున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రాలు కూడా బొప్పులు, బెల్ట్ షాపులు పెడుతున్నారు అని ఆమె మండిపడ్డారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.